వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలను కలిపే ముఖద్వారం అయిన ఏలేశ్వరం వయ్య ఏజెన్సీ రహదారిని నిర్బంధించిన ఏలేశ్వరం మరియు ఏజెన్సీ ప్రజలు. పలు మండలాలలో స్మార్ట్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు సక్రమంగా అందటానికి స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని వెల్లడి. ఉప్పాడ సముద్ర తీరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. తక్షణ పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. బలభద్రాపురంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణముల నిర్ధారణ శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులు స్పందిస్తూ తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని, కాంగ్రెస్లో చేరలేదని ఎమ్మెల్యేలు చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కప్పింది పార్టీ కండువా కాదు, జాతీయ జెండా అని అనడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వారి చర్యలు ఉన్నాయన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు స్పీకర్కు అందిన తరువాత వారు ప్రతిగా ఇచ్చిన సమాధానాలు ఆశ్చర్యంగా ఉన్నాయని అన్నారు. వచ్చిన బహిరంగంగా ఎవరినైనా మోసం చేయొచ్చు, కోట్లాది మంది ప్రజలకు గంతలు కట్టొచ్చు అనే మూర్ఖపు ఆలోచనలకు నిదర్శనం వీళ్ళ ప్రవర్తన అని అన్నారు. పార్టీ ఫిరాయించిన మా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు స్పీకర్ గారు ఇచ్చిన నోటీస్కి రాసిన సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ప్రజలు చూస్తే నవ్వుకుంటట్టున్నాయి, ఒక రకంగా అసహించుకుంటట్టు కూడా ఉన్నాయి. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. బీఆర్ఎస్ నాయకత్వం పైన మాకు ఇంకా విశ్వాసం ఉంది. నేను కాంగ్రెస్లో చేరలేదు. ముఖ్యమంత్రి మాకు గప్పింది కాంగ్రెస్ కండువ కాదు, మన జాతీయ జెండా 3 రంగులు ఏదైతే ఉంటుందో 3 రంగుల కండువ గప్పింది, కానీ కాంగ్రెస్ కాదు, నేను చేరలేదు అని చెప్పేసి ఉన్నాయి. ఎవరు రాసినా గంతే రాసిండ్రు. ఇది చూసి ప్రజలు ఎవరుకోవాలి? ఇవాళ ఒకరిని మోసం చేస్తుండొచ్చు, 2 రోజులు ఇద్దరిని ఒకనాడు మోసం చేయొచ్చు, కానీ లక్షలాది కోట్లాది మంది ప్రజలకు కూడా కళ్ళ గంటలు కడతారా? ప్రజలు అసహించుకుంటారన్న సోయి కూడా లేదు. స్పీకర్ నోటీస్ వేయగానే ఏం చేసారు? మీరు ఎక్కడికి పోయినరు? కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంటే చక్కగా కేసీఆర్ గారి దగ్గర రావాలి కదా, కేటీఆర్ గారి దగ్గరికి రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా. సార్ మేమేం పార్టీలు మారలేదు, మేము నియోజకవర్గాల అభివృద్ధి కొరకే పోయినాం, మరి ఇట్లా నోటీసులు ఇచ్చిండు స్పీకర్ గారు, మీరు పిటిషన్లు ఇచ్చినారు మన ఎమ్మెల్యేలు, మన జనరల్ సెక్రటరీలు, కాబట్టి మేము మీతోనే ఉంటాం కాబట్టి ఇక ఉపసంహరించుకోవడానికి కేసీఆర్ దగ్గర రావాలి కదా వాస్తవానికి. కానీ ఎక్కడ పోయినారు? రేవంత్ రెడ్డి దగ్గర పోయినారు. రేవంత్ దగ్గర పోయి కాపాడిన మహాప్రభు అని చెప్పి కాలబట్టుకొని ఏదో చేసి ఏదో తిప్పలబడుతున్నారు. వీళ్ళు ఏం ప్రయత్నం చేసినా అది వరద కొట్టుకుపోయే గడ్డిపోసను పట్టుకునే ప్రయత్నం చేసినట్టుగానే ఉంది తప్ప దాంట్లో ఏమీ లేదు. బలహీనమైన వాదన ఉంది. ప్రజల్ని మోసం చేయొచ్చు, టెక్నికల్గా మోసం చేయొచ్చు. చేగుంట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించి వారికి పురస్కారాలు అందించారు. తాను మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని, కష్టపడి ఇష్టపడి చదివి మంచి ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అధ్యాపకులు విద్యార్థులను మంచి క్రమశిక్షణతో మెలిగేలా తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదవాలని, స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరకు ముత్యంరెడ్డి కట్టించిన కళాశాల పేరు నిలబెట్టే విధంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, చేగుంట మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, చేగుంట మాజీ ఏఎంసీ చైర్మన్ రజనక ప్రవీణ్ కుమార్, పిఏసిఎస్ చైర్మన్ అయితే రఘురాం, అయితే పరంజ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ కర్రి అనిత, కళాశాల సిబ్బంది, చేగుంట సబ్ ఇన్స్పెక్టర్ చైతన్యరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సర్వే ఈ యొక్క భూమిని తీసుకొని
ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పాలని, ఫ్యూచర్ ప్లానింగ్ భవిష్యత్తులో విద్యార్థులు చేగుంట మండల్ కానీ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో కానీ ఏ ఒక్క విద్యార్థి అయినా పల్లెల నుంచి పట్నం పోయి చదువుకోవద్దన్న కాన్సెప్ట్ సార్కుండే. పట్నంలో వచ్చి పల్లెటూళ్ళలో చదవాలి అనే కాన్సెప్ట్ తోని ఒక టీచర్గా తన ప్రస్తావన స్టార్ట్ చేసి, ముత్తెరెడ్డి సార్ టీచరే, ఆ టీచర్ ప్రస్తావనతో ఎంతో మంది విద్యార్థులను తయారు చేసిండు. విద్యార్థి నుంచి రాజకీయ నేతగా ఎదిగి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా అయ్యి, ఎమ్మెల్యే నుంచి మినిస్టర్గా అయ్యి, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఏవైతే మనకు విద్యా సంస్థలు లేవో మన పిల్లల భవిష్యత్తు కోసం దుబ్బాక నియోజకవర్గ ప్రతి తల్లిదండ్రుల భవిష్యత్ కోఆపరేషన్ కూడా కావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ కళాశాల ప్రేమిస్తే ఏం జరుగుతుంది అనేది మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంటుంది. ఉదయాన్నే ఇప్పుడే నోటీస్ వచ్చింది మాకు, ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇక్కడ వచ్చి మద్దతు తాగుతున్నారు. వ్యాపార రంగంలో కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో చిన్న వ్యాపారులు దెబ్బతింటున్నాయని, స్థానికంగా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారని, కాబట్టి ప్రజలు చిన్న దుకాణాలను ఆదరించి వారి వద్దనే వస్తువులు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వర్తక వ్యాపార సంఘాల ఉద్యోగ సంఘాలతో ఏకగ్రీవం కావాలని, వీటిలో రాజకీయం జోక్యం ఉండకూడదని అన్నారు. తాను మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఈనాడు అసోసియేషన్ల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. ఈనాడు ప్రపంచీకరణ, కార్పొరేట్ శక్తుల ప్రవేశం మూలంగా చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు. పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం, హెయిర్ కటింగ్ సెలూన్లు వంటి వ్యాపారాలే చిన్న చిన్న వ్యాపారాలలో కూడా నేడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు చొరబడుతున్నారని, ఇది భారతదేశం వంటి పేదలు, మధ్యతరగతి వారు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలకు ప్రమాదకరమని ఆయన అన్నారు. శుక్రవారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ గార్డెన్స్ జరిగిన జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షులు అంతటి విజయ్ మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దైవసాక్షిగా, ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. కార్పొరేట్లు వస్తున్నారు. కార్పొరేట్లు బంగారం షాపులే కాదు, ఇప్పుడే కాదు, ఆఖరికి షోరూమ్ తీసేసానికి కూడా వెళ్ళేసి చూడవచ్చు. ఆ పని కూడా మనం వదిలిపెట్టలేదు. ఇవాళ భారతదేశం అంతా కూడా క్యాపిటలిజంలో వెళ్తుంది. దాన్ని ఆపడానికి కష్టం. విద్య కార్పొరేట్ అనేది మిగతా అన్ని వ్యాపారాలు, సేవలు కూడా ఆఖరికి కార్పొరేటీకరణ అయిపోయి వచ్చేసి. సరే, వాస్తవంగా పెద్ద సబ్జెక్ట్. నేను వ్యక్తిగతంగా మొదటి నుంచి కూడా నేను కార్పొరేటీకరణ వ్యతిరేకమైన కార్పొరేటింగ్ దేశానికి వస్తే ప్రమాదం జరుగుతుంది, నష్టం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్న జనాభాకు ప్రతి మనిషికి పని దొరకాలంటే వృద్ధులు కొనసాగితే అవి మనుషులు మాత్రమే చేసే పరిస్థితి ఉంటే బాగుంటుంది. కానీ మళ్ళీ ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో యాంత్రీకరణ కావచ్చు, ఇవి కూడా ప్రమాదం చేస్తాయి, నిరుద్యోగాన్ని పెంచుతాయి, చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తాయి, చేతి వృత్తులు కూడా దెబ్బతీస్తాయి అని చెప్పి మొదటి నుంచి కూడా మనం వ్యతిరేకించాం. వాస్తవానికి ఒకరికొకరి దృష్టికి వస్తే ప్రధానంగా చేనేత మొదటిగా దెబ్బతిన్నది భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల, మెకనైజేషన్ రావడం వల్ల దెబ్బతిని చేనేత రంగం, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని దృష్టికి వచ్చేది. ఆ తర్వాత మెకనైజేషన్, ఆ తర్వాత వచ్చిన వివిధ కారణాలతో వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు వచ్చినాయి. ఆ రకంగా వృత్తులు, వ్యాపారాలు
చిన్న చిన్న వ్యాపారం మేడిపల్లి మండలంలో ఫీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో వరంగల్ హైవేపై నెలకొల్పిన ఏబీస్ బార్క్యూ కిచెన్ భోజన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. హోటళ్లు, కిచెన్ సెంటర్లు, దాబాలు, రెస్టారెంట్లకు భిన్నంగా బంకెట్ ఫార్మెట్లో ప్రారంభించిన ఈ హోటల్ భోజన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పిల్లలకు, పెద్దలకు రుచికరమైన వంటకాలు లభించడం విశేషం. తక్కువ ధరలో ఎంతో రుచికరమైన అనేక రకాల వంటకాలను వడ్డించడం ఈ కిచెన్ ప్రత్యేకత. మేడిపల్లిలో ఉన్న ఈ హోటల్కు వచ్చిన వినియోగదారులను ఇంటి మనుషుల్లా ఆహ్వానిస్తూ అడిగి మరీ వంటకాలను వడ్డిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. ప్రస్తుతం ఈ హోటల్లో మంచి ఆఫర్స్ ఉన్నవి. ఆ కస్టమర్లను సాదరంగా ఆహ్వానిస్తున్నామని మేనేజర్ రాకేష్ తెలిపారు. శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ మరియు మత్స్యశాఖ అధికారులతో కలిసి ఏలేరు జలాశయంలో 10 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ చేప పిల్లల విడుదల ద్వారా స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేస్తుందాం మరియు వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను అందించడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. జలాశయంలో చేపల పెంపకం ద్వారా ఏలేరు పరిసర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయి అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి, వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఆధునిక పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, సబ్సిడీ నిధులు అందించి వారి జీవితం మరింత సుస్థిరంగా మారేలా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను మత్స్యకారులు సక్రమంగా వినియోగించుకొని లబ్ధి పొందాలని, ప్రతి మత్స్యకారుడు, ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రగతి పథంలో నడవాలని, వారి జీవితం సంతోషంగా, సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చేపల విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ గారు, మన జేడీ గారు, కృష్ణారావు గారు, అధికారులు, మన నాయకులు అందరూ కూడా హాజరయ్యారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి, మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించాలని మా కూటమి ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ చేపల పిల్లల విడుదల వారి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే మత్స్యకారులకి వారికి ఆర్థికంగా, సామాజికంగా వారిని వృద్ధిలోకి తీసుకురావాలి. వారు సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చేపల వేటలోకి వెళ్ళడానికి వారికి ఈ బోట్స్ అయితేనే, వివిధ సాధనాలు అయితేనే కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మత్స్యకారులకి అండగా ఉంటాం అన్నది మా కూటమి ప్రభుత్వం నినాదం. ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ చెరువులు అవి వాటిల్లో కూడా ఈ జలాశయం నుంచి చాలామంది దీని మీద ఈ చేపల వేటకు వెళ్ళి ఆధారపడి జీవన వృద్ధిని చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రోత్సహిస్తూ ఈ శాఖ వారు, మత్స్యశాఖ వారు మత్స్యకారులకి సాధనాలు అయితే అంటే టెక్నాలజీని బట్టి, ఇప్పుడు ఉన్న టెక్నాలజీని బట్టి కూడా వెహికల్స్ని, బోట్స్ని, ఈ 2 వీలర్స్ని వీటిలన్నిటిని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. వీటిలన్నిటిని ఉపయోగించుకుని మత్స్యకారులందరూ కూడా వారి వృత్తిని అభివృద్ధిలోకి తీసుకుని వారి జీవన ప్రమాణం పెంచుకుని ఆర్థికంగా, సామాజికంగా కూడా వృద్ధిలోకి రావాలని వారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏలేరు జలాశయం అన్నది కూడా ఎంతో మనకి ప్రాముఖ్యత కలిగింది. ఇక్కడ ఉన్న ఇందులో పెరిగిన చేపలు కూడా ఎక్కువ ప్రోటీన్కి ఉంటాయని, అదేవిధంగా రుచిగా కూడా ఉంటాయన్నది మనం ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు. వీటిలన్నిటినీ కూడా ఈ పిల్లల ఈరోజు విడుదల చేయడం రాబోయే కాలంలో దీన్ని వీరందరినీ కూడా ఈ చేపల వేటకి వెళ్ళినప్పుడు వీటిలన్నింటినీ, ఈ వెహికల్స్ని అయితేనే, ఈ సబ్సిడీ ద్వారా వచ్చే 2 వీలర్స్ ఉపాధ్యాయులు టాలెంట్ను వెతికి తీయాలని ఉద్దేశంతో టీఎల్ఎం మెగా మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని విద్యాధికారి దూసరాములు అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల టాలెంట్ను వెలికితీయాలనే ఉద్దేశంతో టీఎల్ఎం అనే మెగా మేళా కార్యక్రమం కాంప్లెక్స్ హెచ్ఎంల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు లో క్యాస్ట్ మెటీరియల్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, గణితం, విఎస్
ఈవీఎస్ అంశాలపై విద్యార్థులకు ఎలా పరిచయం చేయాలనే విషయంపై ఉపాధ్యాయులందరూ కలిసి జిల్లా అధికారుల పిలుపు మేరకు టీఎల్ఎం మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉందో చూపించడానికి ఈ మేళా అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మొత్తం కొత్తవరం ఉపాధ్యాయులు యువత ఉండటంతో మనకి ఈ అవకాశం చాలా మెరుగుపరచడంలో దోహదపడుతుందన్నారు. నూతన పరిజ్ఞానం, నూతన ఉత్సాహంతో ఆనందంగా అనిపించింది. అయితే ఇక్కడ మేళలో నిర్వహించినటువంటి 10 మందిని ఉపాధ్యాయ బృందాన్ని జిల్లా స్థాయి మేళకు పంపడం జరుగుతుందని, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో కూడా బషీరాబాద్ మండల సత్తా చాటడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తిరుమల స్వామి, ఆర్టీయూ మండల అధ్యక్షులు కార్యదర్శి నరసింహారెడ్డి, రవీందర్, కాంప్లెక్స్ హెచ్ఎంలు ఎండి షరీఫ్, పార్వతీదేవి, జీహెచ్ఎం ప్రధాన ఉపాధ్యాయులు హీరియా నాయక్, పాండురంగమూర్తి, యూటీఎఫ్ అధ్యక్షులు కార్యదర్శి సుగంధి రవి, వెంకటప్ప, తపస్ అధ్యక్షులు కార్యదర్శి కె శోభ, జి కవిత, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆర్పీలు, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండల స్థాయి ప్రాథమికోన్నత టీఎల్ఎం మేళా అంటే విద్యార్థులకు లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్తో మరి అన్ని సబ్జెక్టులు తెలుగు, ఇంగ్లీష్, గణితము, ఈవీఎస్ ఈ అంశాలలో ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత స్థాయిలో ఉన్నటువంటి వివిధ భావనలను పిల్లలకు ఎలా పరిచయం చేయాలనే విషయంలో మరి ఉపాధ్యాయ బృందం అంతా కూడా మంచి టీఎల్ఎం అంటే అడిషన్ చేయడం ఎట్లా, లేకపోతే వర్డ్ ఫార్మేషన్ ఎట్లా అనే విషయాల్లో మంచి టీఎల్ఎం తయారు చేసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా అన్ని రకాల భావనలను ఇతర పాఠశాలల్లో వచ్చిన విద్యార్థులు, టీచర్లు తయారు చేసినవి, వీళ్ళు తయారు చేసినవి వాళ్ళు పోల్చుకొని ఇంకా ఈజీగా ఉన్నటువంటి మెథడ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావడానికి ఇటువంటి టీఎల్ఎం మేళాలు మరి సహకరించడం జరుగుతుంది. కాబట్టి ఒక గ్రూపు అంటే మన మండల స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక మరియు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ బృందం అంతా కూడా తమ భావనను, తమలో ఉన్న టాలెంట్ను చూపించేటువంటి వేదిక ఇది. మరి ఇటువంటి వేదికకు ఈరోజు జిల్లా స్థాయి నుంచి మనకు అడ్రస్ రావడం వల్ల మన మండలంలో నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీ కేంద్రాలను పరిశీలించారు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నరసింహులపేట మండల కేంద్రంలోని హమాలీ సిబ్బందితో మాట్లాడారు. వచ్చిన ప్రతి రైతుకు యూరియా అందే విధముగా చూడాలని అధికారులను, సిబ్బందిని కోరారు. గత 3 రోజులుగా జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు యూరియా పంపిణీ కేంద్రాలను పరిసందర్శించి రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించి ప్రతి రైతుకు పంపిణీ జరిగే విధముగా కృషి చేశారు. కేసముద్రం మండల కేంద్రంలో యూరియా లోడ్తో వచ్చిన లారీని కల్వాల గ్రామంలో పంపిణీ కేంద్రానికి స్వయంగా లారీని నడుపుకుంటూ వచ్చిన కానిస్టేబుల్ అలీంని సెలవుతో జిల్లా ఎస్పీ సన్మానించారు. సజావుగా యూరియా పంపిణీ జరిగేటట్లు చొరవ తీసుకున్న జిల్లా ఎస్పీని రైతులు, ప్రజలు అభినందించారు. విలేజ్ కి 400 మెంబర్స్ నంబర్ ఎవరి అరౌండ్ 2000 వాళ్ళు ఏమవుతుంది లేదు సార్, అంటే వాళ్ళ సీరియల్ వస్తుందని చెప్పేస్తాం సార్. 2-3 days వెయిట్ చేయండి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొట్నబిల్లి టి అజ్ఞాపురం పంచాయతీ పరిధిలో పి కొట్నబిల్లి, రామన్న దొరపాలెం, కె కొట్నిబిల్లి, గదబపాలెం గ్రామాల్లో 260 కుటుంబాలు 800 మంది జనాభా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఎంపీపీ స్కూల్స్, 3 గ్రామాల అంగన్వాడీ సెంటర్లో
పెన్షన్ నిమిత్తం వృద్ధులు, ఉపాధి హామీ కార్మికులు, విద్యార్థులు, యువకులు సెల్ సేవలు అందుబాటులో లేకపోవడంతో త్రివేరే ఇబ్బందులు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. నిండి గర్భిణి హాస్పిటల్కు తీసుకువెళ్లాలంటే సమయానికి అంబులెన్స్ కోసం ఫోన్కి సిగ్నల్స్ ఉండవు. సిగ్నల్స్ కోసం కొండ ఎక్క వెళ్లవలసిందే. రేషన్ బియ్యం ఫింగర్ ప్రింట్స్ ఇయ్యాలంటే సిగ్నల్స్ దగ్గరికి తీసుకుని ఫింగర్ ప్రింట్ వేస్తున్నారు. అంగన్వాడీ ఫేషియల్ ద్వారా అంగన్వాడీ గర్భిణీ స్త్రీలకు సిగ్నల్స్ కోసం కొండెక్కి ఫేస్ యాప్ తీస్తున్నారు. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలంటే గ్రామానికి సిగ్నల్ లేదు. సిగ్నల్ ద్వారా తీసుకొని వెళ్లి పెన్షన్ ఇస్తున్నారు. ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నటువంటి మాకు ఫోటో తీసి అప్లోడ్ చేయాలంటే సెల్ సిగ్నల్ ఉండాలి. మా గ్రామానికి సెల్ సిగ్నల్ లేకపోవడంతో ఫోటో తీసి అప్లోడ్ కోసం సిగ్నల్కు కిలోమీటర్ వెళ్లి నడవవలసి వస్తుంది. కే కొట్నిబిల్లి పంచాయతీ కేంద్రంలో గ్రామ సచివాలయం ఉంది. సచివాలయం బిల్డింగ్ నిర్మాణం దశలో ఆగిపోయింది. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకత్త మండలంలో ఉన్నటువంటి పాత కొట్నాబెల్లి, అజ్జాపురం పంచాయతీ సుమారు 5 గిరిజన గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 2000 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా గల ఏరియాలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది డిజిటల్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ప్రభుత్వం గుర్తించింది. అన్ని ప్రాంతాల్లో అనేక సెలవులు వేసింది. కానీ ఈ అజ్జాపురం ప్రాంతం కానీ కొట్నాబెల్లి ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి సెల్ టవర్ లేకపోవడం వల్ల ఈరోజు వృద్ధులకి ఇంటి వద్దే పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వాలంటే ఇక్కడ మాత్రం సెల్ టవర్ లేకపోవడం వల్ల జడ్డీ కట్టుకొని కిలోమీటర్ దూరం తీసుకెళ్లి ముసలికి పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకంలో కొత్తగా యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ ఏంటంటే సిగ్నల్ ఉంటే కానీ ఆ ఫేస్ యాప్ అది రికగ్నైడ్ అయితే కానీ బిల్లులు ఉపాధి హామీ పథకం రావు. అందుకోసం కొండ మీదకి 2 కిలోమీటర్లు వెళ్ళి ఫేస్ యాప్ పెడితే కానీ ఉపాధి హామీ రావట్లేదు. కాబట్టి ఈరోజు సెల్ టవర్ లేకపోవడం ఇదే కాదు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ సెంటర్లో ఫేస్ యాప్ చేయాలంటే గర్భిణీ స్త్రీలు కిలోమీటర్ దూరం నడిచేవలసి వస్తుంది. ఏ పని జరగాలన్నా ఈరోజు డిజిటల్ లావాదేవీలు, మన డబ్బులు బిల్లు మార్చుకోవాలన్నా, మన ఉపాధి పని డబ్బులు తీసుకోవాలన్నా ఇక్కడ సిగ్నల్ ఉండదు. సిగ్నల్ లేనప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి స్కీమ్కి సిగ్నల్ ద్వారా ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ ఆదివాసీ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో కొట్నాబెల్లి కానీ అజ్జాపురం మీద ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి సిగ్నల్ కోసం కిలోమీటర్లు కొండల మీదకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ సంక్షేమ పథకాలు అందాలన్నా సిగ్నల్ ఉండాలి. సిగ్నల్ ఉండాలంటే టవర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మేడం గారు మా అందరికీ సెల్ టవర్ ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మన ఆదివాసీ గిరిజన మహిళల తరఫున, గిరిజన సంఘం తరఫున మేము ప్రత్యేకించి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్షణం వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం నుండి మొరిపిరాల గ్రామంలో మధ్యలో ప్రవహిస్తున్న బిక్కేరు వాగుని పరిశీలించిన జిల్లా కలెక్టర్ లెవెల్ కాజ్వే పై నుండి బిక్కేరు వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు ఎవరూ కూడా వాగు దాటడానికి ప్రయత్నించకూడదు అని అన్నారు. స్థానికులు ఎవరూ కూడా వాగు దాటకుండా ఇరువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని డీసీపీ గారికి ఫోన్ సూచనలు చేశారు. నిన్న మన జిల్లాలో కొన్ని చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది అన్నారు. కొలనుపాకలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వరద నీరు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ప్రభుత్వ యంత్రాంగం కూడా సహాయక చర్యలను చేపట్టారు అన్నారు. ఇంకా 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నిన్న మొత్తం కూడా పెద్ద కుంభవృష్టి కురిసింది. ముఖ్యంగా ఆత్మకూరు మండలం, మోటకొండూరు మరియు భువనగిరి మండలాలు, ఆలేరు, కొలనుపాక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయింది. చాలా పెద్ద ఎత్తున వర్షం రావడం, ఊహించినంత రావడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇది మురిపురాల దగ్గర బిక్కేరు వాగు చూస్తున్నాం, పొంగి పొర్లుతుంది. నిన్నటికంటే ఇవాళ తగ్గింది, కానీ ఎవరు కూడా డేర్ చేయదు. మనకు తెలుసు, చాలా చూస్తున్నాం మనం, మనకి బాగా సామర్థ్యం ఉంది, దాటగలుగుతామని అనుకుంటారు. కానీ ఈ యొక్క ప్రకృతి మరియు ఈ యొక్క నీటి శక్తి తెలియకుండా ఉంటుంది. అందులో కూడా కింద కూడా మొత్తం కూడా బేస్ లేచిపోయి ఉంటుంది. కాలు వేయగానే అది లేపేసే పరిస్థితి ఉంటుంది నీటి ప్రవాహం. కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ సిబ్బందిని పెట్టాం, పోలీసు వారు కూడా వస్తారు. ఇట్లాంటి మనకి 4-5 ప్రాంతాల్లో జిల్లాలో ఇట్లా రోడ్ల మీద లో కాజ్వేస్ మీద ప్రవహిస్తున్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ప్రాణాలని బదిలంగా పెట్టుకోవాలి. మీ యొక్క నిర్లక్ష్యానికి, తర్వాత
ఈ సెల్ఫీలని అదేవిధంగా యువత దాటగలుగుతామని బైక్తో దాటే ప్రయత్నం చేయటం, అదేవిధంగా మత్స్యకారులు కూడా కొద్దిగా ఓపిక పట్టాలి. ఎవరు కూడా ఈ పరిస్థితుల్లో చేపలు పట్టడానికి వెళ్ళటము, లేకపోతే చెరువు దగ్గర దిగే ప్రయత్నం చేయటము, లేకపోతే ఈతల కోసం పోవటము ఎవరు కూడా చేయొద్దు. అందరూ కూడా మీ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉంది. టోటల్గా అప్రమత్తమే ఉన్నాం. నిన్న నైట్ కూడా కొలన్పాక్లో విప్ ఐలే గారితో కలిసి అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నకరేకల్ మండలం తాటికల్లు గ్రామంలోని వృద్ధాప్య ఆశ్రమంలో ఎస్వీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ సందినేని వెంకటేశ్వరరావు తల్లి సందినేని జయలక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంలో సుమారు 50 మంది వృద్ధులకు భోజనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తాటికల్లు గ్రామస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమానికి తోడ్పాటు అందించారు. ఫౌండేషన్ చైర్మన్ సందినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమాజానికి సేవ చేయటం మా ఫౌండేషన్ ధ్యేయం. వృద్ధులకు సహాయం చేయటమే కాకుండా పేద విద్యార్థులకు విద్యా సాయం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆపన్న హస్తం అందించాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తాం అని తెలిపారు. తాటికల్ గ్రామంలో వృద్ధాశ్రమంలో మరి అమ్మగారి జ్ఞాపకార్థం వెంకటేశ్వరరావు గారు, రవీంద్రరావు గారు, రామకృష్ణరావు గారు ముగ్గురు నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అనాథల కోసం వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళ వ్యాపార రీత్యా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సొంత గ్రామం కాబట్టి మంగళపల్లి నకరేకల్ మండలంలో కూడా సేవా కార్యక్రమాలు చేయాలి. ఇలా వృద్ధాశ్రమాలు కాకుండా కూడా ఇంకా నిరుపేదలు ఎవరైనా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి కూడా విద్యాపరంగానే వైద్యపరంగానే ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా మా వంతుగా మేము సహకారం చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నందుకు వారికి ప్రత్యేకించి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి కూడా మరి అదేవిధంగా ఆ కమిటీ సభ్యులందరికీ కూడా, ఎందుకంటే లయన్స్ క్లబ్ వారు కూడా ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఆశ్రమం కల్పించి వారికి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఏ రకంగా కూడా ఎక్కడ కూడా వాళ్ళ లయన్స్ క్లబ్ వారు మరి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా దాతలను సేకరించి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి కూడా ప్రత్యేకించి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా భవిష్యత్తులో ఇంకా ఈ గ్రామాల్లో చుట్టుపక్కల మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది కూడా నిరాశ్రయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్యాపరంగా వైద్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ముందు నడిచి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు తీసుకుపోయి భవిష్యత్తులో వారు ఇంకా ముందుకు సాగాలని చెప్పి వారికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని చెప్పి ప్రత్యేకించి అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ వృద్ధాశ్రయంలో మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈరోజు పండ్లు భోజనం సమకూర్చడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తానికి ఎంతో సహకరించిన లయన్స్ క్లబ్ వాళ్ళకి ధన్యవాదములు. ఇందులో పాల్పంచుకున్న గ్రామస్తులకు, ముఖ్యులకు, మీడియా వాళ్ళకు అందరికీ ధన్యవాదములు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తానికి సహకరిస్తానికి గ్రామ పెద్దలు అందరూ సహకరించాలి. స్కూళ్ళు పిల్లలకు కానీ, పేద అనాథ పిల్లలకు కానీ ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేస్తానికి మేము ముందుకు వస్తానికి సిద్ధంగా ఉన్నాం. మా సేవను సద్వినియోగం చేసుకోవాలని మనవి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలను కలిపే ముఖద్వారం అయిన ఏలేశ్వరం వయ్య ఏజెన్సీ రహదారిని నిర్బంధించిన ఏలేశ్వరం మరియు ఏజెన్సీ ప్రజలు. పలు మండలాలలో స్మార్ట్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు సక్రమంగా అందటానికి స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని వెల్లడి. ఉప్పాడ సముద్ర తీరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. తక్షణ పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. బలభద్రాపురంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణముల నిర్ధారణ శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.